కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఆ ప్రేమగల యేసుప్రభు వారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమగల యేసుప్రభు నామంపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము యుద్ధములు కూడా రెండవ రాకడకు సూచన అనే అంశాన్ని ధ్యానిస్తున్నాం. ఇది 8వ ఎపిసోడు. అనేకమైన విషయాలు ఉన్నాయి కనుక వచ్చే ఎపిసోడ్లో కూడా మరికొన్ని విషయాలు బైబిల్ గ్రంథం నుంచి యుద్ధములు కూడా రెండవ రాకడకు సూచన అనే అంశాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఇది మనము హర్మోగదోను యుద్ధము దీని గురించి నేర్చుకోబోతున్నాం బైబిల్ గ్రంథం నుంచి. ఇది ఆఖరి యుద్ధం ఈ లోకంలో. దీని తర్వాత ఇక యుద్ధాలు ఉండవు. ఈ విషయాన్ని బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోబోతున్నాం. ప్రియ సోదరి సోదరులారా, ఈ హర్మగదోన్ అనే యుద్ధం 3 దఫాలుగా 3 స్టేజ్ల్లో జరుగుతుంది. మొదటిది రెండవ రాకడకు ముందు 6వ తెగుల్లో, రెండవది రెండవ రాకడ దినాన, మూడవది 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన దినాన మూడవ దఫా, థర్డ్ స్టేజ్ అంటున్నాం ఇంగ్లీష్లో. ఈ యొక్క హర్మగదోన్ యుద్ధం జరుగుతుంది. దాని వివరాలు బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుంటున్నాం. మనం ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యంలో కొనసాగుదాం. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాన్ని మీరు ప్రేమించి మీ వాక్యం నుంచి యుద్ధములు కూడా రెండవ రాకడకు సూచన అనే అంశాన్ని మేము ధ్యానించే కృపను మాకు అనుగ్రహిస్తున్నారు. ఈ లోతైన మర్మాలు తెలుసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. ఈ విషయాలు మేము నేర్చుకుని వీటి ద్వారా మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా మేము జీవించడానికి, మీ రెండవ రాకడకు సిద్ధపడటానికి మీ కృప మాకు అనుగ్రహించమని, మీరే ఈ కార్యక్రమం ద్వారా మహిమ ఘనత పొందమని, ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో ప్రతి వ్యక్తిని, వారి కుటుంబాలను ప్రత్యేకంగా దీవించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, యుద్ధములు కూడా రెండవ రాకడకు సూచన. ఇది హర్మోగదోను యుద్ధం గురించి నేర్చుకోబోతున్నాం. ఇది ఆఖరి యుద్ధం. యేసు ప్రభువు లోకంలో ఉన్నప్పుడు చెప్పారు కదా, రెండవ రాకడకు ముందు యుద్ధాలు జరుగుతాయి. జనముల మీదకి జనములు, రాజ్యముల మీదకి రాజ్యాలు వస్తాయని యేసు ప్రభు బోధించారు. ఈ విషయాన్ని మనం మత్తయి సువార్త 24వ అధ్యాయం 7వ వచనంలో గమనిస్తున్నాం. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ హర్మోగదోను యుద్ధం ఏమిటి? దీని గురించి అనేక మంది బోధిస్తున్నారు. హర్మోగదోను యుద్ధం గురించి ఎక్కువగా వ్రాయబడ్డది. హర్మోగదోను యుద్ధం అనేది ఒకే ఒకసారి చెప్పబడ్డది బైబిల్ గ్రంథంలో. ఈ విషయాన్ని మనం ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 12 నుంచి 16 వరకున్న వాక్య భాగంలో చదువుతున్నాం. ఒకే ఒకసారి చెప్పబడ్డది ఈ హర్మగదోన్ అనే యుద్ధం. ఇది ఆఖరి యుద్ధం. దాదాపుగా 99% వాక్య పరిచారకులు ఏమంటున్నారంటే ఇది 3వ ప్రపంచ యుద్ధం అన్నట్టుగా వారు చెప్తున్నారు. అయితే బైబిల్ గ్రంథం దీని గురించి ఏం చెప్తుంది? ఇది నిజంగా 3వ ప్రపంచ యుద్ధం అవుతుందా అనే విషయాన్ని మనం బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోబోతున్నాం. ఇక హర్మగదోను యుద్ధం తర్వాత ఇక ఈ లోకంలో యుద్ధాలే ఉండవు. ఈ విషయాన్ని మనం గమనించాలా. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క హర్మగదోను యుద్ధం ఎప్పుడు వస్తుంది అనే ప్రశ్న మనకు వెంటనే వస్తుంది. చాలాసార్లు ఎప్పుడైనా సరే ఇజ్రాయెల్ దేశం వారి ఇరుగు పొరుగు వారితో ఏ దేశంతో యుద్ధం చేసినప్పటికీ వాక్య పరిచారకులు ఇదిగో హర్మగదోను యుద్ధం ప్రారంభమైపోయింది అన్నట్టుగా బోధిస్తున్నారు. ఈ యొక్క విషయాన్ని 1967లో మొట్టమొదట ఇశ్రాయేలు దేశం వారి చుట్టుపక్కల ఉన్న దేశాలతో యుద్ధం చేసినప్పుడు 6 రోజులు అప్పుడే వారు హర్మగదోను యుద్ధం ప్రారంభమైపోయింది అని ఆ దినాల్లో ఉన్న వాక్య పరిచారకులు అందరూ కూడా చెప్పారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఇది నిజంగా ఇశ్రాయేల్ దేశానికి, వారి శత్రువులుగా ఉన్న వారికి, వారి మధ్య జరిగే యుద్ధమా అనే విషయాన్ని గమనించాలా. అయితే ఒక విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలా. హర్మగదోను అనే యుద్ధం 6వ తెగుల్లో వస్తుంది. ప్రకటన గ్రంథం 16వ అధ్యాయంలో 7 తెగుల గురించి చెప్పబడ్డది. ఈ 7 తెగుల్లో 6వ తెగులు హర్మగదోను అనే యుద్ధం. మనము క్లుప్తంగా చూసినట్లయితే మొదటి తెగుల్లో దేవుని నమ్మని వారికి వారి శరీరం అంతా కూడా చెడ్డ పుండ్లు వస్తాయి. రెండవ తెగుల్లో
సముద్రాలు ఎక్కడున్నప్పటికీ, సముద్రాలు మహాసముద్రాలు రక్తవర్ణమైపోతే దానిలో ఉన్న జీవరాశులన్నీ చనిపోతాయి. 3వ తెగుల్లో నదులు ఎక్కడున్నప్పటికీ, అనగా మంచినీరు చెరువుల్లో బావుల్లో ఎక్కడ నీరు ఉన్నప్పటికీ అది కూడా రక్తవర్ణం అయిపోతుంది, విషతుల్యం అయిపోతుంది, దానిలో ఉన్న జీవరాశులన్నీ చనిపోతాయి. 4వ తెగుల్లో సూర్యుడు అమితమైన వేడి, భరించలేనంత వేడి వస్తుంది, దాని ద్వారా అనేక మంది ఆ వేడికి తట్టుకోలేక చనిపోతారని చెప్పబడ్డది. 5వ తెగుల్లో ఈ లోకమంతా కూడా కటిక చీకటి కమ్మేస్తుంది. 6వ తెగుల్లో హర్మగదోన్ అనే యుద్ధం. 7వ తెగుల్లో పెద్ద భూకంపం, పెద్ద పెద్ద వడగళ్ళు ఈ భూమి మీద పడతాయి. అది అయిపోయిన వెంటనే 2వ రాకడ. కనుక ఎవరైనా సరే ఇస్రాయేల్ దేశంతో భవిష్యత్తులో రాబోయే యుద్ధాలు కానీ, ఇదివరకు జరిగిపోయిన ఇస్రాయేల్తో జరిగిన యుద్ధాలు కానీ దేనిని కూడా మనము ఈ యొక్క హర్మగదోన్ అనే యుద్ధంతో పోల్చరాదు. కారణం ఇది వాస్తవంగా జరిగే యుద్ధం కాదు. చాలామంది ఇది వాస్తవంగా, ఇంగ్లీష్లో లిటరల్ అంటున్నాం, జరిగే యుద్ధం అనుకుంటున్నారు. కానీ ఇది ఆధ్యాత్మిక యుద్ధం. మనందరికీ తెలిసిన రీతిగా యుద్ధాన్ని ప్రారంభించిన వారెవరు? లూసిఫర్ ప్రారంభించాడు పరలోకంలోనే. అది ప్రారంభించిన తర్వాత ఆ యొక్క యుద్ధంలో మిఖాయేలు తన దూతలు, లూసిఫరు తనకి అనుకూలంగా ఉన్న దూతలు, వారందరూ కూడా పరలోకంలో యుద్ధం చేసినట్లుగా మనకి ప్రకటన గ్రంథం 12:7 గమనిస్తున్నాం. కనుక ఆ యుద్ధంలో వారు నెగ్గలేకపోయారు. కనుక ఎవరు? ఘటసర్పం అని చెప్పబడ్డది సాదృశ్యంగా. ఘటసర్పం అంటే ఎవరు? దానికి కూడా వివరణ ఉన్నది. ప్రకటన గ్రంథం 12:8-9 ఆ ఘటసర్పమే సాతాను, ఆది సర్పం అని చెప్పబడ్డది. కనుక వారిని పరలోకం నుంచి నెట్టివేశారు. ఆ పరలోకం నుంచి నెట్టివేయబడ్డ ఆ దూతల్ని, ఆ దూతల యొక్క అధిపతిని సాతానని, ఆ దూతలు అందరినీ కలిసి మనం దురాత్మలని లేకపోతే దెయ్యాలని మనం పిలుస్తున్నాం. ప్రియ సోదరి సోదరులారా, ఇది 2వ రాకడకు ముందు జరిగే ఆఖరు ఘట్టం ఈ యొక్క హర్మగదోన్ అనే యుద్ధం. అయితే ప్రియ సోదరి సోదరులారా, మనం మానవ భాషల్లో ఏ భాషలో కూడా వర్ణించలేనంత ఘోరమైన పరిస్థితులు ఏర్పడతాయి ఈ యొక్క హర్మగదోన్ అనే యుద్ధం ద్వారా. ఈ యొక్క హర్మగదోన్ అనే యుద్ధం ఇది మనుషులకి లేకపోయినట్లయితే రాజ్యాల మధ్య జరిగేది కాదు. చాలాసార్లు మనం ఒక దేశాన్నో ఒక వ్యక్తినో మనం నిందిస్తూ ఉంటాం, ఆ వ్యక్తి వలన, ఆ దేశం వలన యుద్ధం జరిగింది అన్నట్లుగా. కానీ తెర వెనుక నుండి ఈ యుద్ధాలన్నింటినీ కూడా నడిపిస్తున్నది, ఈ యొక్క ఆఖరి యుద్ధాన్ని కూడా తెర వెనుక నుండి జరిపించేది సాతాను, తనతో పడిపోయిన ఆ దూతలు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం ఇంతవరకు నేర్చుకున్న అనేక సందర్భాల్లో దేవుడు తన ప్రజల్ని అద్భుత రీతిగా ఆయనే యుద్ధం చేసి వారి తరపున వారిని కాచి కాపాడారు. అయితే హర్మగదోన్ యుద్ధం అంటే ఇక కడవరి కాలంలో జరిగే ఆఖరి యుద్ధం. దానిలో విశ్వాసులకు ఎంతో కీడు కలుగుతుంది అన్నట్లుగా భావిస్తున్నారు. ఇంకా చాలామంది, దాదాపుగా అందరూ కూడా దీనిని ఇశ్రాయేలీ దేశం అనగా విశ్వాసులు, వారినే మనం యూదులు అంటున్నాం, వారికి విరోధంగా ఉన్న వారందరికీ మధ్య జరిగేది అన్నట్లుగా. చాలామంది ఇది తూర్పు దేశాలకి పడమటి దేశాలకి మధ్య జరిగే యుద్ధం అని చాలామంది ఊహిస్తున్నారు. అనగా పడమటి దేశాలంటే మనకి ఈ యొక్క ఐరోపాలో ఉన్న క్రైస్తవ దేశాలకి, వారు ఇశ్రాయేలీలకు సపోర్ట్గా, ఇశ్రాయేలుకు సంఘీభావం ప్రకటించి వారు ఇశ్రాయేలీల తరపున యుద్ధం చేస్తారు. తక్కిన వారందరూ కూడా వారి ఉద్దేశంలో, ఉదాహరణకు ఈ యొక్క తూర్పు రాజ్యాలన్నీ కూడా ఒక కూటమిగా కలిసి యుద్ధం చేస్తారు అన్నట్టుగా చాలామంది భావిస్తున్నారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ప్రభు సింహాసనాసీనుడు, ఆయన నమ్ముకున్న వారిని ఆయన ఖచ్చితంగా కాచి కాపాడతారు. ఆమోసు గ్రంథం 9:3 గమనించినట్లయితే, ఆమోసు గ్రంథం 9:3 వారు సముద్రపు అడుగును దాక్కున్నప్పటికీ, అనగా దేవుని యొక్క విరోధులు, దేవుని బిడ్డలకి కీడు కలిగించేవారు, వారు సముద్రపు అడుగును దాక్కున్నప్పటికీ ప్రభు అంటున్నారు, నేను విషసర్పాన్ని పంపించి వారిని కాటు వేసి హతం చేసేస్తాను అని అంటున్నారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఒక్కసారి మనం గమనించినట్లయితే ఈ యొక్క
హర్మగదోన్ యుద్ధంలో ఈ యొక్క 6వ తెగుల్లో దేవుని యొక్క దూత దేవుని యొక్క ఉగ్రత అనే పాత్రను యూఫ్రటీస్ నది మీద కుమ్మరించినట్లుగా ప్రకటన గ్రంథం 16:12 గమనిస్తున్నాం. అయితే ఎప్పుడైతే ఆ దూత యూఫ్రటీస్ నది మీద కుమ్మరిస్తారో దేవుని యొక్క ఉగ్రతను, యూఫ్రటీస్ నది అంతా కూడా దానిలోని నీరంతా కూడా ఎండిపోతుందని చెప్పబడ్డది. ఇంకా జరగలేదు, ఇది జరగబోతుంది. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఎప్పుడైతే అది ఎండిపోతుందో అప్పుడు తూర్పు రాజులు వారి యొక్క మార్గం సిద్ధపరచబడుతుంది, తూర్పు రాజులకు మార్గం సిద్ధపరచబడుతుంది అని చెప్పబడ్డది. దేనికి తూర్పు రాజులు? వారు యుద్ధం చేయటానికి వస్తారు అన్నట్టుగా చెప్పబడుతుంది. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఒక విషయాన్ని మనం గమనించాలా. ఈ యొక్క హర్మగదోన్ అనే మాటకు అర్థాన్ని మనం గమనించాలా. హిబ్రూ భాషలో హర్ అంటే పర్వతము, మెగిడో అంటే మెగిడో లోయ. కనుక ఇశ్రాయేల్ దేశంలో ఎక్కడా కూడా మగదోన్ అనే పర్వతం లేనే లేదు. అయితే ఆ లోయ పేరు, ఒక లోయ ఉన్నది అక్కడ, ఆ లోయ పేరు జెజ్రీల్ అనే పేరు కూడా ఉన్నది. దాన్నే యెహోషాపాతు లోయ అని కూడా అంటున్నారు. అనగా 3 పేర్లు అనమాట ఈ లోయకు. అక్కడ జరుగుతుంది ఈ యుద్ధం అని చాలా మంది ఊహిస్తున్నారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, మెగిడో లోయ, దానికే మరొక పేరు జెజ్రీల్ అనే లోయ, దానికే మరొక పేరు, దానికే 3వ పేరు యెహోషాపాతు లోయ. అక్కడ జరుగుతుంది ఈ యుద్ధం అన్నట్లుగా చెప్తున్నారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఎవరు ఈ యొక్క తూర్పు రాజులు అంటే ఖచ్చితంగా తూర్పు రాజులు యేసు ప్రభువుకు సాదృశ్యం. దేనివలన మనం గమనించినట్లయితే యేసు ప్రభు వారు ఆయన రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా వస్తున్నారని ప్రకటన గ్రంథం 19:16 మనం గమనిస్తున్నాం. అయితే ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన మత్తయి సువార్త 24:27 ఆయన తూర్పు నుంచి మెరుపు ఏ రీతిగా తూర్పు నుంచి పడమర వరకు వస్తుందో ఆ రీతిగా ప్రభు వస్తారని మనకి యేసు ప్రభు వారే బోధించారు. దాంతోపాటు దేవుని ముద్ర వేసే ఆ దూత కూడా తూర్పు నుంచే దిగి వచ్చినట్లుగా ప్రకటన గ్రంథం 7:2 దేవుని నమ్ముకున్న విశ్వాసులకు వారి నొసళ్ళ మీద దేవుని యొక్క ముద్ర వేస్తారు. కనుక దేవుడు దేవుని యొక్క దూతలు కూడా తూర్పు నుంచి వస్తున్నట్లుగా మనకు చెప్పబడ్డది. కనుక ఇక్కడ ప్రకటన గ్రంథం 16:12 తూర్పు రాజుల యొక్క మార్గం సరళమవుతుంది, సిద్ధమవుతుందని చెప్పబడ్డది. మరి రాజులు అనే బహువచనం ఎందుకు వాడారంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు కూడా సమానులు. కనుక ముగ్గురు ఉన్నారు కనుక వారిని తూర్పు రాజులు అని చెప్పబడ్డది. అయితే చాలామంది దీన్ని అపార్థం చేసుకొని తూర్పు రాజులు అంటే వెంటనే ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా, ఇశ్రాయేలుకి విరుద్ధంగా వారు ఈ ఆఖరి యుద్ధాన్ని చేస్తారు అన్నట్టుగా ఊహిస్తున్నారు. అది వారి ఊహ మాత్రమే. అయితే ప్రియ సోదరి సోదరులు, మరొక విషయాన్ని కూడా గమనించాలా. ఎప్పుడైతే యూఫ్రటీస్ నదిలోన నీరు ఎండిపోయిందో అప్పుడు బబులోను ఓడిపోయింది. పూర్వకాలంలో ఉన్న బబులోను రాజ్యం ఈ యూఫ్రటీస్ నది ఒడ్డున కట్టబడ్డది. బబులోను పట్టణం గుండా యూఫ్రటీస్ నది ప్రవహించేది. ఆ దినాల్లో వారికి కావాల్సిన నీరంతా కూడా ఈ యూఫ్రటీస్ నది ద్వారానే వారికి లభ్యమయ్యేది. అయితే ప్రియ సోదరి సోదరులారా, బైబిల్ గ్రంథంలో నీరు దేనికి సాదృశ్యం అనగా ప్రకటన గ్రంథం 17:15 యోహాను, నువ్వు చూస్తున్న ఈ యొక్క నీరు, ఇంగ్లీష్లో వాటర్ అంటున్నాం కదా, అది ప్రజలకు, రాజ్యాలకు, రకరకాల భాషల వారికి సాదృశ్యమని చెప్పబడ్డది. మనకున్న చరిత్ర ప్రకారంగా మాదీయులు, పారసీయులు వారి యొక్క సైన్యము క్రీస్తుపూర్వం 539 అక్టోబర్ 12 ఈ యూఫ్రటీస్ నది గట్టును తవ్వేసి దానిలో ఉన్న నీరంతటి కూడా పల్లంగా ఉన్న ప్రాంతాలకు, లోయల్లోనికి దాన్ని మళ్లించి ఆ నీరంతా కూడా ఎండిపోయేలా చేశారు. ఆ రాత్రి అనగా క్రీస్తుపూర్వం 539 అక్టోబర్ 12 యూఫ్రటీస్ నదిలో చరిత్ర ప్రకారంగా కనీసం 10-12 అడుగుల లోతు నీరు ఉండాల. కానీ ఆ నీటిని వారు ప్రక్కకి మళ్లించేశారు కనుక శత్రు సైన్యం, అప్పుడు ఆ నీరు మోకాళ్ళ లోతుకు వచ్చేసింది మధ్యరాత్రికి. కానీ బబులోన్లో పండగ చేసుకుంటున్నారు వారు. ఆ పండగ వల్ల అందరూ కూడా, రాజుగారు, వారి యొక్క సైనికులు, సామాన్యులు, జ్ఞానులు అందరూ కూడా పండగ కనుక ఫుల్గా సారాయి త్రాగేశారు అందరూ కూడా. కనుక ఏం జరుగుతుందో వారికి తెలియలేదు. యూఫ్రటీస్లో నీరు తగ్గిపోయింది కనుక సునాయాసంగా శత్రువులు, మాదీయులు, పారసీకులు బబులోన్లో ప్రవేశించి దాన్ని ఓడించేశారు.
తర్వాత ఆ విధంగా ఓడించడం వలన వారికి ఏం జరిగింది? కొత్త ప్రభుత్వం వచ్చేసింది. ఈ విషయాన్ని మనం దానియేలు గ్రంథం 5:31 చదువుతున్నాం. క్రొత్త రాజు బబులోనుకు వచ్చారు. ఆయన మాదీయుడైన దర్యావేషు. తర్వాత రాజు కోరేషు రాజు. ఆ కోరేషు రాజు గారే ఇశ్రాయేలీలకు విడుదల ఇచ్చారు. వారు బబులోను చెర నుంచి మరలా విడుదల పొంది యెరూషలేముకు వెళ్ళిపోయారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని మనం కూడా నేర్చుకోవాలా. అదేమిటంటే, దేవుడు ఇశ్రాయేలును ఈజిప్ట్ నుంచి విడిపించక ముందు 10 తెగుళ్లు రప్పించారు. అలాగే ప్రియ సోదరి సోదరులారా, ప్రభువు రెండవ రాకడకు ముందు ఈ లోకంలో 7 తెగుళ్లు రప్పించబోతున్నారు. ఆ 7 తెగుళ్ల ద్వారా విశ్వాసులందరినీ కూడా ఈ భూలోకాన్ని నుంచి విడుదలిచ్చి, పాపం నుంచి, మరణం నుంచి విడుదలిచ్చి మనందరికి కూడా మనల్ని పరలోకపు కానానికి తీసుకువెళ్తారు. ఆ దినాల్లో ఇశ్రాయేలీయులను ఈజిప్ట్ నుంచి విడిపించి దేవుని యొక్క వాగ్దాన భూమి అయిన కానానికి నడిపించారు. ఇప్పుడు మనల్ని ఆయన పరలోకపు కానానికి తీసుకువెళ్ళిపోతారు. మనకు విడుదలిచ్చి పరలోకపు కానానికి ఎవరు తీసుకువెళ్తారు? యేసు ప్రభు వారు. ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా రెండోసారి వస్తున్నారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయాలు మనం గుర్తించి ఈ యొక్క 6వ తెగుల్లో ఎప్పుడైతే ఆ దేవదూత దేవుని యొక్క ఉగ్రతను కుమ్మరిస్తారో, బబులోను అనగా యూఫ్రటీస్ నది ఎండిపోతుందని చెప్పబడింది. ఇది సాదృశ్యంగా మాత్రమే. కారణం ఇప్పుడు బబులోను లేదు, ఇది ఆధ్యాత్మిక బబులోను ఈనాడు ఉన్నది. మరొక విషయాన్ని కూడా మనం గమనించాలా. అదేమిటంటే ప్రియ సోదరి సోదరులారా, ఈ యొక్క బబులోను మహానగరం. ఆ దినాల్లో ఎవరు ఓడించలేరు. కానీ దాని నీరు ఎండిపోవటం వలన సునాయాసంగా శత్రువులు జయించేశారు. అయితే ప్రియ సోదరి సోదరులారా, మరొక విషయాన్ని కూడా మనం గమనించాలా. అదేమిటంటే, ఈ యొక్క 6వ తెగుల్లో యోహాన్ గారి దర్శనంలో చూచింది ఏమిటంటే, ప్రకటన గ్రంథం 6:13 ఘటసర్పం నోట్లో నుంచి, మృగం నోట్లో నుంచి, అబద్ధ ప్రవక్త నోట్లో నుంచి 3 కప్పల వంటి దురాత్మలు వచ్చాయని చెప్పబడ్డది. అయితే ప్రియ సోదరి సోదరులారా, యొక్క 3 కప్పలు కూడా దేనిలో నుంచి వచ్చాయి? ఆ యొక్క ఘటసర్పం నోటిలో నుంచి వచ్చాయి అని చెప్పబడ్డది. ఘటసర్పం ఎవరు? ప్రకటన గ్రంథం 12:9 ఆ ఘటసర్పమే సాతాన్ అని చెప్పబడ్డది. అనగా సాతాన్ నోట్లో నుంచి. మృగం అంటే ఎవరు? దానియేలు గ్రంథం 7 4 మృగాలు ఉన్నాయి. సింహము, ఎలుకబంటి, చిరుతపులి, భయంకరమైన ఇనుప దంతాలు, 10 కొమ్ములున్న ఆ మృగము. దానియేలు గ్రంథం 7:17 దానియేలు నువ్వు చూసిన ఈ 4 మృగాలు కూడా 4 రాజులు. అనగా బైబిల్ గ్రంథంలో మృగం అంటే ఒక రాజు. ఇక్కడ ప్రకటన గ్రంథం 16:13 మృగం నోట్లో నుంచి, మృగం అంటే ప్రభుత్వం అన్నమాట. ఈ కడవరి కాల చివరి దినాల్లో ఉండే ప్రభుత్వం. మరొక విషయాన్ని కూడా మనం గమనించాలా. అదేమిటంటే, ఈ యొక్క కప్పల్లాగా ఉన్న 3 కూడా దురాత్మలు, దెయ్యముల ఆత్మలు అని చెప్పబడ్డది. ప్రకటన గ్రంథం 16:14 ఇవి అనగా ఈ 3 కప్పలు కూడా అద్భుతాలు చేసే దెయ్యముల ఆత్మలు అని చెప్పబడ్డది. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయాన్ని కూడా మనం గమనించాలా. అదేమిటంటే, అనేక మంది అద్భుతాలు చేస్తున్నారు. దేని ద్వారా? దేవుని శక్తి కాదు, సాతాను శక్తి ద్వారా అద్భుతాలు చేసేవారు కూడా ఉన్నారు. ఈ విషయాన్ని మనం గమనించాలా. యేసు ప్రభువారే ఈ విషయాలు బోధించారు ఈ లోకంలో ఆయన జీవించినప్పుడు. మత్తయి సువార్త 7:22-23 గమనించినట్లయితే, ఆ దినాల్లో ప్రభువుని అంటారంట. ఆ దినాల్లో ప్రభుతో వారు చెప్పబోతున్నారు, ప్రభువా నీ నామం పేట మేము ప్రవచనాలు చెప్పాం, మీ నామం పేట దెయ్యాలు వెళ్ళగొట్టాం, మీ నామం పేట అద్భుతాలు చేశామంటారంట. ప్రభువారు చెప్పబోతున్నారు, అక్రమము చేయువారులారా నా వద్ద నుంచి మీరు పొండి, నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను అని ప్రభు చెప్పబోతున్నారని ప్రభువే చెప్పారు ఆయన మాటల్లో. అనేక మంది ప్రభు నామం పేరటే ప్రభు పేరు చెప్పుకుంటున్నారు, కానీ ప్రభు శక్తి కాదది. కనుక ప్రకటన గ్రంథం 16:14 వీరు అద్భుతాలు చేసే దెయ్యముల యొక్క ఆత్మలు. దెయ్యాలు అనగా లూసిఫర్తో పడిపోయిన 3వ వంతు దూతలే మనం దెయ్యాలని, దురాత్మలని, భూతాలని రకరకాల పేర్లతో పిలుస్తున్నాం. కానీ వారు చనిపోయిన వారి యొక్క ఆత్మలని కొంతమంది అనుకుంటున్నారు. అది సరికాదు. వారు చనిపోయిన వారి పేరు పెట్టుకుని నేను ఫలానా వారి యొక్క ప్రాణాన్ని, లేదా ఫలానా చనిపోయిన మీ యొక్క చుట్టాల యొక్క ఆత్మనని చెప్పుకుంటారు. కానీ వారు నిజానికి పడిపోయిన 3వ వంతు దేవదూతలు. వారే ఈ దెయ్యములు. అద్భుతాలు చేస్తున్నారు. దేనికి అద్భుతాలు చేస్తున్నారు అంటే, ఈ లోకంలో ఉన్న రాజులందరినీ కూడా పోగువేయటానికి. ఎక్కడికి పోగువేయటానికి? దేవుని యొక్క మహాదినాన్న జరిగే యుద్ధానికి. ఎక్కడికి? హర్మగదోను అనే ఆ యొక్క యుద్ధానికి. అయితే ఈ హర్మగదోను అనే యుద్ధానికి
వారిని ప్రోగేస్తున్నట్లుగా ప్రకటన గ్రంథం 16 మనం గమనిస్తున్నాం. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఇక్కడ మనం గమనించవలసింది ఈ లోకంలో ఉన్న రాజ్యాలన్నీ కాదు, అయితే ఈ లోకంలో ఉన్న తూర్పు రాజ్యాలన్నీ కలిసి యుద్ధాన్ని చేయటానికి కాదు సుమా. ఈ లోకంలో ఉన్న తూర్పు భాగాన ఉన్న రాజ్యాలన్నీ కలిసి వారి యొక్క సైన్యాలు వచ్చి ఇశ్రాయేల్ దేశంలో ఇశ్రాయేలులకు వ్యతిరేకంగా పాశ్చాత్య దేశాలన్నీ కూడా, అనగా పడమటి దేశాలన్నీ కూడా, వీటిని ఇంగ్లీష్లో వెస్టర్న్ కంట్రీస్ అంటున్నాం, అవన్నీ కూడా ఎక్కువ మంది క్రైస్తవులు, వారు వచ్చి ఇశ్రాయేలీలకు అనుకూలంగా సంఘీభావం తెలిపి వారికి సపోర్ట్గా యుద్ధం చేస్తారు అన్నట్టుగా ఊహిస్తున్నారు. అది సరికాదు. కారణం ఏంటి? మనం గమనించినట్లయితే ఈ యొక్క మెగిడో లోయ, దాన్నే జెజ్రీల్ లోయని, దాన్నే యోవేలు గ్రంథం 3:8 యెహోషాపాతు లోయ అని పిలుస్తున్నారు. అక్కడ అనేకమైన యుద్ధాలు పూర్వకాలంలో ప్రభు ఆయన యొక్క విశ్వాసుల తరపున జరిపించారు. ఉదాహరణకు డెబోరా, న్యాయాధిపతులు 4వ డెబోరా, ఆమె యొక్క సైన్యాధ్యక్షుడు బారాకు, వారి శత్రువులైన ఆ కానాను రాజుకు వ్యతిరేకంగా చేశారు. ఆ కానాను రాజు యొక్క సైన్యాధ్యక్షుడు సిసీరో, ఆయనకు ఏకంగా 900 ఇనుప రథాలు ఉన్నాయి. అయితే ఇశ్రాయేలీలకు ఇనుప రథాలు ఒక్క రథం కూడా లేదు. అయినప్పటికీ దేవుడు అద్భుత రీతిగా ఇశ్రాయేలు తరపున యుద్ధం చేసి 900 ఇనుప రథాలున్న అనేక వేల మంది సైనికులున్న వారందరినీ కూడా ప్రభువే యుద్ధం చేసి వారిని మట్టుపెట్టి తన యొక్క ప్రజల్ని కాపాడారు. ఇది ఎక్కడ జరిగింది అంటే ఈ యొక్క మెగిడో లోయ, దాన్నే జెజ్రీల్ లోయ అంటున్నారు, యెహోషాపాతు లోయ అంటున్నారు. మరొక సంఘటన గిద్యోను కాలంలో, న్యాయాధిపతులు 7వ మనం చదువుతున్నాం. గిద్యోను 300 మందిని మాత్రమే ప్రభు తీసుకువెళ్ళమన్నారు. వారు తీసుకువెళ్ళింది ఏంటి? యుద్ధానికి ఒక మట్టి పాత్ర, ఒక మట్టి కొండ చిన్నది, దానిలో ఒక దివిటి, ఒక చిన్న బూర, అవే పట్టుకుని వెళ్ళారు యుద్ధానికి. శత్రువులేమో మిద్యానీయులు, అమాలేకీయులు, ఆ యొక్క తూర్పు ప్రజలు, వీరందరూ కూడా వచ్చారు. వారిని ఏ విధమైన యుద్ధం చేయకుండానే ఆ మట్టి కొండ, చిన్న దివిటి అంటే చిన్న కాగడా లాంటిది అనమాట, తర్వాత చిన్న బూర, చిన్న గొర్రె కొమ్ముతో చేసిన బూర, వాటితో యుద్ధం ఎలా చేస్తారు? అయితే దేవుడే వారి తరపున యుద్ధం చేశారు. ఆ శత్రువులందరూ ఒకరినొకరు పొడుచుకొని చనిపోయారు. అదే రీతిగా కడవరకాల చివరి దినాల్లో ప్రభువుని నమ్ముకున్న విశ్వాసాలను కాపాడటానికి ప్రభువే మన తరపున యుద్ధం చేస్తారు. కనుక హర్మగడోన్ అనే యుద్ధం మనము బాంబులతో, లేకపోతే మిసైల్తో, ఈ క్షిపణులతో, యుద్ధ విమానాలతో, తుపాకులతో, అలాంటి ఆయుధాలతో చేయవలసిన పని లేదు. విశ్వాసాలుగా ఉన్నట్లయితే మనకున్న ఆయుధం ప్రార్థన, మనకున్న ఆయుధం దేవుని యొక్క వాక్యం 2 అంచులు గల ఖడ్గం వంటిది అని హెబ్రీయులకు రాసిన పత్రిక 4:12 మనం చదువుతున్నాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనము రాబోయే ఈ యొక్క హర్మగదోను యుద్ధం గురించి మనం భయపడని అవసరం లేదు. కారణం దేవుడే మన తరపున యుద్ధం చేస్తారు. అయితే ఈ యొక్క మెగిడో లోయ, దీన్నే జెజ్రీల్ లోయ అంటున్నారు, దీన్నే యెహోషాపాతు లోయ అంటున్నారు. ఎంత పెద్దది అంటే ఇది 58 కిలోమీటర్ల పొడవు మాత్రమే, దీని వెడల్పు 24 కిలోమీటర్లు మాత్రమే. ఈ 58 కిలోమీటర్లు పొడవు, 24 కిలోమీటర్లు వెడల్పు ఉన్న ఈ యొక్క స్థలం ఇశ్రాయేలీయులకు అన్నపూర్ణ లాంటిది. ఇశ్రాయేలీయులకు వారికి కావాల్సిన ఆహార ధాన్యాలు, కూరగాయలు, పండ్లు అన్నీ కూడా పండే ఎంతో ఫలవంతమైన ప్రాంతం. ఇంగ్లీష్లో బ్రెడ్ బాస్కెట్ అంటారు. వారి ఆహారానికి భరోసా ఇచ్చే ప్రాంతం అన్నమాట. మరి ఇంత చిన్న ప్రాంతంలో ఈ యొక్క దేశాల యొక్క సైన్యాలన్నీ కూడా అక్కడ వెళ్ళి నిలబడినట్లయితే వారు నిలబడటానికే స్థలం ఉండదు, యుద్ధం చేయటం విడిచిపెట్టేయండి. కనుక ఇది వాస్తవంగా జరిగే యుద్ధము కాదు, ఇది సాదృశ్యంగా మనం అర్థం చేసుకోవాలి. ఆధ్యాత్మిక యుద్ధం అంటే ఆదిలో జరిగినట్లుగా మిఖాయేలుకు, ఆ ఘట సర్పంగా లూసిఫర్కు, తన యొక్క అనుచరులకు, సాతానుకు తన అనుచరులకు జరిగే యుద్ధం. అనగా దీనిలో విశ్వాసులుగా మనం యుద్ధం చేయవలసిన పని లేదు. కానీ మనం నేర్చుకున్నాం గిద్యోను కాలంలో, అదే రీతిగా యెహోషాపాతు కాలంలో కూడా దేవుడే వారి తరపున యుద్ధం చేశారు. అదే రీతిగా దేవుడు ఈజిప్ట్ వారితో కూడా యుద్ధం చేసి వారందరినీ కూడా ఎర్ర సముద్రంలో ముంచేశారు. వారు ఏ విధమైన యుద్ధం చేయవలసిన పని లేకపోయింది. అలాగే దేవుడి బిడ్డలుగా మనం ఈ యుద్ధంలో పాల్గొనవలసిన పని లేదు. దేవుడే మన తరపున యుద్ధం చేస్తారు, ఆ శత్రువులందరినీ కూడా మట్టు పెట్టేస్తారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, హర్మగదోన్ అనే యుద్ధం ఇది 7 తెగుళ్ళు ఎప్పుడైతే ప్రారంభిస్తాయో దానిలో 6వ తెగుల్లో వస్తుంది. కనుక ఈ తెగుళ్ళు ప్రారంభమయ్యే వరకు ప్రకటన గ్రంథం
16 అధ్యాయంలో ఉన్నవి. మనము ఇశ్రాయేల్ దేశం చేసే ఆ యుద్ధం, ఇశ్రాయేల్ దేశానికి వ్యతిరేకంగా ఎవరు యుద్ధం చేసినప్పటికీ ఆ యుద్ధాన్ని మనం హర్మగదోను యుద్ధం అని సంబోధించకూడదు, దాన్ని మనం అనకూడదు. ఎప్పుడు వస్తుంది ఇది? 7 తెగులు ప్రారంభించినప్పుడు. ఇది రెండవ రాకడకు ముందు ఆఖరు సంఘటన. ఇది అయిపోయిన వెంటనే 7వ తెగులు అయిపోయిన వెంటనే రెండవ రాకడ వచ్చేస్తుంది. రెండవ రాకడకు ముందు జరిగే ఈ యొక్క ఆధ్యాత్మిక యుద్ధం, ఇది దేశాలు మధ్యన, తూర్పు దేశాలు పడమటి దేశాల మధ్యన జరిగే యుద్ధం మాత్రము కాదు. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. అయితే ప్రియ సోదరులారా, ఈ యొక్క హర్మగదోన్ అనే యుద్ధం 3 దఫాలుగా జరుగుతుంది, 3 స్టేజుల్లో జరుగుతుంది. మొదటిది రెండవ రాకడకు ముందు 6వ తెగుల్లో, 6వ తెగులు అయిన తర్వాత 7వ తెగులు, అది అయిపోయిన వెంటనే రెండవ రాకడ వచ్చేస్తుంది. రెండవ రాకడ దినాన్న జరిగేది రెండవ దఫా, సెకండ్ స్టేజ్ అంటున్నాం ఇంగ్లీష్లో. రెండవ రాకడ దినాన్న దేవుడు ఎవరైతే దేవుని ప్రజలకి కష్టాలు తెస్తారో, కడవరి కాలంలో అమ్మటానికి లేదు కొనటానికి లేదనే కష్టాలు తెస్తారో, వారందరినీ కూడా ఆయన ముఖ వెలుగుతో, ఆయన ముఖ ప్రకాశితంతో, అనగా దేవుని యొక్క మహిమతో వారందరిని కూడా దహించి వేస్తారని 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మనం చదువుతున్నాం. 3వ దఫా అనగా థర్డ్ స్టేజ్ అంటున్నాం ఇంగ్లీష్లో, అదే ఆఖరిదనమాట. అది 1000 ఏళ్ల పరిపాలన తర్వాత జరిగే విషయాలు. కనుక మనం వచ్చే కార్యక్రమంలో ఆ 2వ దఫా 3వ దఫా జరిగే, అనగా సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్, 2వ దఫా 3వ దఫా జరిగే హర్మగదోన్ యుద్ధం గురించి మనం నేర్చుకోబోతున్నాం రాబోయే ఎపిసోడ్లో. కనుక ప్రియ సోదరులారా, హర్మగదోన్ యుద్ధం మనం చేయవలసిన పని లేదు. ఇది ఆధ్యాత్మిక యుద్ధం. ఇది దేశాలకు మధ్య జరిగే యుద్ధం కాదు, సాతానుకు యేసు ప్రభువుకు, మంచికి చెడ్డకు మధ్య జరిగే యుద్ధం. కనుక ఈ విషయాలు మనం గమనించి, ఇది వాస్తవంగా ఇశ్రాయేల్ దేశంలో జరిగేది కాదు అనే విషయాన్ని కూడా మనం గమనించి ప్రభు మీద ఆధారపడినట్లయితే ఎటువంటి యుద్ధం వచ్చినప్పటికీ ప్రభు అన్నారు, ఏ తెగులు నీ గుడారమును సమీపించదని ప్రభువారు మనకి 91వ కీర్తన 10వ వచనంలో సెలవిచ్చారు. కనుక ప్రభు నమ్ముకుందాం, ఆయన కాపుదల మనకుంటుంది. ఎటువంటి యుద్ధం మనకు వచ్చినప్పటికీ, ఎటువంటి కీడు కలగకుండా దేవుడు ఆయన ప్రజలను కాపాడిన దాఖలాలు బైబిల్ గ్రంథంలో మనం చూచాం. అదే ప్రభు మనకి కూడా కడవరి కాల చివరి దినాల్లో అనుగ్రహిస్తారు. అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీభవించండి, ప్రార్థించి ఈ యొక్క 8వ ఎపిసోడ్ ముగిస్తాను. అనేక విషయాలు ఉన్నాయి కనుక ఈ హర్మగదోన్ యుద్ధం మీద మరికొన్ని విషయాలు వచ్చే కార్యక్రమాల్లో కూడా బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుందాం. ప్రార్థించి ఈ యొక్క 8వ ఎపిసోడ్ ముగిస్తాను. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఇస్తున్న భరోసాను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆయన ఎటువంటి యుద్ధం వచ్చినప్పటికీ మా తరపున, నిన్ను నమ్ముకున్న వారి తరపున మీరు యుద్ధం చేసి శత్రువులందరినీ కూడా హతం చేస్తారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సమయంలో కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి. ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్న వారందరినీ కూడా ప్రత్యేకంగా దీవించవలసిందని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరులారా, ఈ యొక్క పరిచర్య ముందు కొనసాగడానికి మీరు కూడా సహకరించండి. పరిచర్యలో పాలుభాగస్తులు అవ్వండి. తెర మీద వచ్చిన నంబర్కి నన్ను సంప్రదించినట్లయితే మీకు వివరాలు అందిస్తాను. మనకు ప్రార్థన బృందం ఉన్నది. ప్రతి సాయంత్రం కూడా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. అనేకమైన జవాబులు ప్రవహిస్తున్నారు. ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. ప్రభు మిమ్మల్ని ప్రత్యేకంగా దీవించగాక. వచ్చే ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు హర్మగదోన్ యుద్ధం గురించి నేర్చుకోబోతున్నాం. గాడ్ బ్లెస్ యూ.